చెట్టు పెట్టిన మధ్యలో కొన్ని వంకాయ చెట్లు ఉన్నాయి. ఇంకా కొన్ని కూరగాయలకు సంబంధించిన గింజలు వేసిన దూరం నుండి కనిపించకపోవచ్చు. ఒకసారి రండి చూస్తా. ఇదొకటి జామ ఉన్నది కదా, ఈ మధ్యలో మాత్రం చూడండి, ఈ రెండింటి మధ్యలో ఇది అంటే ప్రతి చెట్టు మధ్యలో నేను బెండ గింజలు నా దగ్గర కొన్ని ఉండే. నా దగ్గర 2 రకాలకు సంబంధించినవి ఉండే బెండ. ఒకటి మామూలుగా దేశవాళీ బెండ ఉండే, ఇంకొకటి ఏమో లావు ఉంటుంది ఆ బెండ ఉండే. నా దగ్గర ఉన్న దేశవాళీ గింజలకు సంబంధించింది మాత్రము ఇక నేను ఇక్కడ మీరు గమనించినట్టు చూడండి. ఇక నేను ఈ అరటి నేను రీసెంట్గా నిన్న పెట్టిన. నా అదృష్టం ఏంటంటే నైట్ వర్షం పడ్డది. చూడండి, ఈ దేశవాళీకి సంబంధించినటువంటి బెండ ఇవి. సాధారణంగా నేను ప్యాకెట్ కొనుక్కొచ్చి నేను మనకు మామూలుగా రైతు వారీగా మనకు పండిస్తారు కదా పంటలు, వాటి కోసం ప్యాకెట్ కొనుక్కొచ్చి నేను ఒక 30 రూపాయలు ఏదో ఉన్నది చిన్న ప్యాకెట్లో అవి వేసిన. ఇవి మాత్రం నేను మీరు గమనించినట్టయితే చూడండి, ప్రతి జామ మొక్క మధ్యలో మాత్రము వేసే ప్రయత్నం చేసిన. 100%కి 100% వచ్చినాయి. కానీ ఒక్కొక్క ప్లేస్లో మాత్రం నేనే కొంచెం పారతోనే నేను వేరే విషయంలో గెలిగించినప్పుడు మధ్యలో పోయినాయి. అందులో మాత్రం మనం ఏదైనా నిర్పుణాలు పెట్టే ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా బెండ చెట్లు కూడా నేను మన పెరటి తోటలో పెట్టే ప్రయత్నం చేసిన. ఆల్మోస్ట్ బెండతో ఉపయోగం అంటే మనం చూడొచ్చు, చిన్నగా మనకు మామూలుగా 1 ఫీట్ నుండి స్టార్ట్ అవుతుంది వాటి ఖాతా. ఫీట్ హైట్ అయిందంటే సరిపోతుంది. వాటి ఆకు అనేది మనకు ఈ విధంగా కొంచెం ఈ టైప్ ఆకు అనేది ఆకారం వచ్చిందంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిందంటే ఒక 2 మంత్స్ వరకు కంటిన్యూగా మనకు దాని కాయలు అనేది తీసుకోవచ్చు.